హాయ్ గాయ్స్, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో ఇవాళ వచ్చేసింది. లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి కలెక్షన్ చూపిస్తాను ఈ వీడియోలో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఎప్పుడు ఆస్క్ మీ ఎనీథింగ్ అడిగినా నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ మీ వార్డ్రోబ్ చూపించండి, లేకపోతే మీ హోమ్ టూర్ చేయండి, లేకపోతే మీ డ్రెస్సెస్ చూపించండి. లాస్ట్గా మొన్న నేను పెట్టిన ఒకటి బ్లాక్ బీట్స్ వీడియోలో నేను ఒక ఫ్రాక్ వేసుకున్నాను అనమాట. అందులో బ్లాక్ బీట్స్ కన్నా నాకు ఈ ఫ్రాక్ డీటెయిల్స్ ఎక్కువ అడిగారు అందరూ, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అండ్ మీ ఫ్రాక్స్ కలెక్షన్ మొత్తం అన్నీ చూపించండి అనేసి. అండ్ నాకు ఉండే దాంట్లో మోస్ట్లీ 70% నాకు ఫ్రాక్సే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో 10-15% కార్డ్ సెట్స్ ఉంటాయి. అంటే ఇది ట్రెడిషనల్ వేర్లో, వెస్ట్రన్ వేర్లో మ్యాక్స్ మొత్తం జీన్స్ ఎక్కువ ఉంది. ట్రెడిషనల్ వేర్లో మ్యాక్స్ ఫ్రాక్సే ఎక్కువ ఉంటాయి. నేను చుడిదార్స్, కుర్తాస్ ఇవన్నీ వేసుకోవడం నాకు నచ్చదు, ఎందుకు అవి నా బాడీకి సూట్ కావు. అందుకే ఎప్పుడు ఫ్రాక్సే ప్రిఫర్ చేస్తాను. సో ఇవాళ నా వీడియోలో నాకున్న ఫ్రాక్స్ కలెక్షన్ మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ మీ డిజైనర్ వేర్ కూడా చూపించండి అనేసి అన్నారు. సో ఇవాళ డిజైనర్ వేర్ ప్లస్ ఫ్రాక్స్ అన్నీ చూపిస్తాను. రెడీమేడ్ తీసుకునే చాలా తక్కువ, నేను అన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా. ఇవన్నీ పెళ్ళప్పుడు అండ్ పెళ్ళికి కొంచెం ముందు ఒక 6 months 7 months ముందు అలా స్టిచ్ చేయించుకున్నవే ఇవన్నీ. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను అదేంటి ఎలా స్టిచ్ చేయించుకున్నాను అనేసి. ఓకే, అండ్ దిస్ ఈజ్ మై వార్డ్రోబ్. కొంచెమే ఎక్కువ ప్రైజింగ్ ఉన్నవనేసి నేను ఇలా హ్యాంగ్ చేయను అనమాట, అవి సపరేట్ పెడతాను. డైలీ కొంచెం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఇలా హ్యాంగ్ చేసుకుంటాను. అండ్ కొంచెం ప్రీమియం కలెక్షన్ ఈ లాస్ట్ పెట్టేస్తాను. సో అవి ఎప్పుడు టచ్ చేయను, ఎప్పుడో కానీ టచ్ చేసేది ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్. సో ఇలా పెట్టేస్తాను. ఫస్ట్ ఈ ఫ్రాక్ అనమాట. ఇది కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా. ఇది అప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ నా పెళ్ళి కన్నా ఒక 7 to 8 months ముందేమో స్టిచ్ చేయించుకున్నాను ఇది. అప్పుడు ఈ ఫ్రాక్ ఎందుకు తీసుకున్నానంటే అప్పుడు పిచ్వాయి ఫ్యాబ్రిక్స్ అని బాగా ట్రెండింగ్ అవుతుండే. ఇలాగా కౌస్ కానీ ఇవన్నీ వచ్చినవి ఫ్యాబ్రిక్స్, మీకు ఐడియా ఉందేమో, కొంచెం లాంగ్ బ్యాక్ అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే. డైలీ వేర్కి అంతా బాగుంటుంది, మల్లో తీసుకుందాం అనేసి ఇలా మల్లో పిచ్వాయి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. ఇది నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా, కానీ మీటర్ 800 or 1000 ఇన్ బిట్వీన్ అట్లా పడింది నాకు. సో ఇది 4 meters తీసుకున్నా. 4 meters తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట. నేను అరౌండ్ మీటర్ 1000 వేసుకున్నా, నాకు 4000 అయింది, ప్లస్ స్టిచ్చింగ్ ప్లస్ 1000 రూపీస్. సో ఈ ఫ్రాక్ వచ్చి 5000 రూపీస్ అనమాట ప్రైజ్. మీకు చూసినప్పుడు అట్లా ఎక్కువ అనిపిస్తుంది, కానీ నేను ఆల్మోస్ట్ ఇది కుట్టించుకొని కూడా 3 years అయింది. ఇంకా 3 years నుంచి ఏమీ కాలేదు. సో నేను 5000 రూపీస్ పెట్టినా కానీ నేను ఇప్పటికి ఒక ఈజీగా 10 times ప్లస్ వేసుకుంటాను. సో ఎట్లా వేసుకున్నా కానీ నాకు పెట్టిన మనీకి వర్త్ అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి అది ఎలా వస్తుంది, మనకి ఫ్యాబ్రిక్ యూసేజ్ చూసుకోవాలన్నమాట. మనము 1000 రూపీస్ది తీసుకొని ఒక 2 washes వెళ్ళిపోయింది అనుకో, దానికి వేస్ట్ తీసుకొని కూడా. సో మంచిగా తీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. సో బ్యాక్ సైడ్ నేను ఇలాగా జిప్ ఏం పెట్టించుకోకుండా ఇలాగ టైస్ పెట్టించుకున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ముందు ఫ్యాబ్రిక్స్కి అంతా జిప్ పెట్టించాను, దీనికి ఇట్లా డిఫరెంట్ పెట్టించా. అండ్ ముందర నెక్ జస్ట్ ఇలాగా యూ నెక్ పెట్టించాను. చాలా సింపుల్, కానీ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ అంతా చాలా ట్రెండింగ్గా ఉంటుంది అనమాట. మొన్న వేసుకున్నాను, వీడియోలో కూడా చూసింటారు, మీరు కావాలంటే నేను ఫొటోస్ కూడా పెడతాను ఇక్కడ సరిగ్గా కనిపించకపోతే. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ డ్రెస్. నాకు కలర్ కానీ ఈ చెట్లు కానీ మొత్తం కౌస్ కానీ అంతా చాలా బాగా నచ్చింది అనమాట. దిస్ ఇస్ వన్. ఇది నేను కూడా ఫ్యాబ్రిక్ బెంగళూరులోనే తీసుకున్నాను. నేను మోస్ట్లీ ఇప్పుడు మీకు చూపించే డ్రెస్సులు అన్నీ బెంగళూరులో తీసుకున్న ఫ్యాబ్రిక్సే. దిస్ వన్. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను ఆన్సర్ చేసే ట్రై చేస్తాను. దట్స్ ఇట్. నేను విత్ ప్రైజ్, ఫ్యాబ్రిక్ నేము అంతా చెప్పాను అనమాట. నాకు ఇలాగ ఫ్లోయింగ్గా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ అంటే ఇష్టము. సో మనకి వేసుకున్న ఏదైనా హెవీగా అన్నట్లు అనిపించదు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు బాగా సమ్మర్స్కి కానీ బాగా ఉంటుంది అనమాట. నేను ఆల్మోస్ట్ చాలా ట్రిప్స్లో కూడా ఈ డ్రెస్ వేసుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది అనుకుంటా, ఒకసారి బ్యాక్ అంటే చాలా వెనక్కి వెళ్ళి ఏమైనా పిక్స్ ఉంటే చూసి పెడతాను. నెక్స్ట్ ఇంకొకటి నాకు ఈ బ్యూటిఫుల్ డ్రెస్ స్కై బ్లూ కలర్. ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే మీరు ఒక 1-2 years బ్యాక్ చూసుకుంటే అప్పట్లో ట్రెండింగ్ అయిన డ్రెస్ అంటే ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మల్లోనే మల్చందేరిలోనే ఇలాగా మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్. ఇలా వచ్చేసి దీని మీద ఇట్లా ప్యాటర్న్ వస్తుంది. సో యూ కెన్ సీ ప్యాటర్న్స్ ఇయర్, చాలా బాగుంటుంది, సిల్వర్ కలర్ ప్యాటర్న్స్. నాకు ఇది చూడగానే నచ్చింది. ఇదంతా డిజైన్స్ అన్నీ నేనే ఫైనలైజ్ చేసి కుట్టించుకున్నాను. నార్మల్ అనంతపూర్లో టైలర్కి ఇచ్చాను అనమాట స్టిచ్ చేయమని. సో నాకు ఏమేమి ప్యాటర్న్స్ కావాలో అవన్నీ నేనే పర్సనల్గా వెళ్ళి
చూసుకొని అన్నీ చేసుకున్నాను. జస్ట్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఫస్ట్ దాని తర్వాత డిజైన్ ఫైనలైజ్ చేసి ఇచ్చి అన్నీ నేనే కుట్టించుకున్నా. సో మీరు ఇక్కడ హ్యాండ్స్కి కూడా చూసారంటే ఇక్కడ హ్యాండ్స్కి నార్మల్ స్లీవ్లెస్ పెట్టుకోకుండా నేను ఇలాగ స్కలోపింగ్ చేయించాను సైడ్స్కి కొంచెం ఆ రిచ్ లుక్ యాడ్ చేయడానికి. సో ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా నా ఫేవరెట్. నేను పిక్స్ పెడతాను ఇక్కడ ఆల్రెడీ ముందు వేసుకున్న పిక్స్ అవన్నీ. సో ఇది కూడా అంతే, నేను పెళ్ళికి ముందేమో తీసుకున్నాను. దిస్ వన్ ఆల్సో కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ సేమ్ 800 to 1000 ఇన్ బిట్వీనే తీసుకున్నాను ఇది కూడా. సో ఇది కూడా బెంగళూరులోనే తీసుకున్నా. ఇట్స్ బ్యూటిఫుల్. వెనకాల ఇలా జిప్ పెట్టించాను, మంచి ఫ్లోయింగ్గా వస్తుంది అనమాట. ఫ్రిల్స్ పెట్టించి కింద చూపిట్లే. సో మంచిగా ఇలాగా ఫ్లోయింగ్గా ఉంటుంది. యూ కెన్ సీ. ఒకటి మల్ చందేరిలోనే ఇంకొకటి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఆల్ ఓవర్ ప్లెయిన్ గ్రే కలర్ మీద ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చాలా బాగుంటుంది. మంచిగా ఏదన్నా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్స్కి వేసుకోవడానికి అంత క్లాసీగా ఉంటుంది. నేను ఇప్పుడు చూపించే ఫ్రాక్స్ అన్నీ నేను పెళ్ళి తర్వాత కుట్టించుకున్నావు కాదు, పెళ్ళికి ముందే కుట్టించుకున్నవి. అరౌండ్ ఇప్పటికి ఒక 3 years అవుతుంది అనుకుంటే ఈ ఫ్రాక్స్ అన్ని నేను కుట్టించుకొని అవుతుంది. ఇన్ బిట్వీన్ 2 to 3 years మధ్యలో అవుతుంది. ఇన్ని రోజులైనా కానీ ఇంకా ఏమీ కాలేదు ఫ్రాక్స్కి. దీనికి ఒక్కటే కొంచెం ఐరన్ లేదు, అది ఇగ్నోర్ చేయండి. బట్ లైక్ మీకు ఫ్యాబ్రిక్ వైజ్ కానీ ఏమీ లేదు, కలర్ షేడ్ అవ్వడం కానీ ఏమన్నా చినగడం కానీ ఇలాంటివి అసలు ఏం లేదు. చాలా మంచిగా యూజ్ వస్తుంది. అందుకని నేను ఎప్పుడైనా కానీ దాని ప్రైస్ కాదు కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూస్తాను అనమాట. దాన్ని బట్టి నేను ప్రైసింగ్ డిసైడ్ చేసుకుంటా పెట్టాలా వద్దా అనేది. ఒకవేళ దీని ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీ ఉంది, దానికి ఆ ప్రైస్ వర్త్ అనిపిస్తే నేను డెఫినెట్లీ పెడతాను. ఎందుకంటే మనకి ఎండ్ ఆఫ్ ద డే ఫ్యాబ్రిక్ మంచిగా ఉండాలా, క్లాసీ లుక్ రావాలా. ఇది నా చాలా ఫేవరెట్ ఫ్రాక్. ఎందుకంటే నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. ఇది ప్యూర్ బెనారసీ ఫ్రాక్ అనమాట. ఎందుకంటే మీరు బెనారసీలో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ చూడడం చాలా తక్కువ ఉంటుంది. మనకి బయట నార్మల్ ప్యాటర్న్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, ఎప్పుడు చూసే ప్యాటర్న్స్ అది ఇది. కానీ దిస్ ఈజ్ లైక్ వెరీ డిఫరెంట్ వన్. సో నాకు వెరీ డిఫరెంట్ అనేసి నేను కొంచెం ప్రైజింగ్ ఎక్కువైనా పర్లేదు నాకు కావాలా అన్నట్లు ఆ రోజు చాలా ఇష్టపడి తీసుకున్నాను. అండ్ కలర్ షేడ్ కూడా అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ జస్ట్ లైక్ నీ వరకు వస్తుంది అనమాట ఈ ఫ్రాక్. స్లీవ్లెస్ కుట్టించుకొని నీ వరకు వస్తుంది. మీకు ముందు ప్రీవియస్ యూట్యూబ్ వీడియో చూసింటే తెలిసింటుంది. మహర్షి బర్త్డేకి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను ఇదే ఫ్రాక్ వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. నేను 3 years బ్యాక్ కుట్టించుకున్నా కానీ ఇప్పటికి కూడా ఇంకా వేసుకోగలుగుతున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది కొంచెం కాస్ట్లీ పడింది నాకు డ్రెస్. అంటే ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ 1500 అట్లనే పడింది నాకు మీటర్. 1500 or 1500+ పడ్డది మీటర్. సో నాకు కొంచెము ఇది ఎక్కువ. సో ఇది ఓన్లీ నాకు బెంగళూరు వరకే వేసుకునేకుంటే కష్టం అవుతుంది అనేసి నేను ఏం చేస్తానంటే దీనికి ఒక ప్యాంట్ కూడా స్టిచ్ చేసుకున్నాను అనమాట. అంటే షరారా టైప్ ప్యాంటు, అది కూడా ఫోటో పెడతాను ఇక్కడ ఉంటే. సో ఇది ఇక్కడ వేసుకొని కింద చికెన్ కర్రీలో షరారా టైప్ ప్యాంట్ తీసుకున్నాను. ఒక నిమిషం చూపిస్తుంది కూడా. మొన్ననే నీట్గా ఐరన్ చేసి పెట్టాను, ఇంటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఉంటాను. దిస్ ఇస్ చికెన్ కర్రీ 1. ఇది కూడా నాకు మీటర్ చికెన్ కర్రీ మీటర్ వచ్చేసి చాలా. చికెన్ కర్రీ యాక్చువల్గా ఫ్యాబ్రిక్స్ కాస్ట్లీగానే ఉంటాయి. నాకు ఇది అరౌండ్ 2000 ఏమో పడింది మీటరు. చాలా ఎక్కువే పడ్డది. కానీ నాకు కావాలనేసి దానికి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. ఈ క్రీమ్ కలర్ బీచ్ కలర్ అన్నట్లు ఇది తీసుకున్నాను. బట్ చాలా బాగుంటుంది. ప్యాంట్ ఇది వేసుకొని ఫ్రాక్ మీకు ఇంతవరకు వస్తుంది. సో లుక్ అయితే చాలా బాగా వస్తుంది. నేను ఇన్స్టాలో పెట్టినప్పుడు కూడా ఇది చాలామంది అడిగారు. ఎగ్జాక్ట్గా ఈ నీ కట్ దగ్గరికి అనేది ఇది వస్తుంది అనమాట. సో చాలా మంచిగా కనిపిస్తుంది, గ్రాండ్గా కూడా ఉంటుంది. సో నేను ఏదైనా ఫంక్షన్స్కి కూడా వేసుకుందాము, ప్యాంట్ ఉంటే బెటర్ అని నేను ప్యాంట్ కుట్టించుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి తీసుకున్నాక ఓన్లీ ట్రిప్స్కి బెంగళూరులోనే వేసుకుంటే వర్కౌట్ అవ్వదు నాకు. సో కాస్ట్ మొత్తం వసూలు చేయాలి కదా, అందుకనే దీనికి ప్యాంట్ కుట్టించుకున్నా. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఇది ఒకటే ఫ్రాక్ లాగా వేసుకుంటాను. మిగతా టైంలో ఇంటి దగ్గర అది కూడా వేసుకుంటాను. ఫ్రాక్స్ అన్నీ అయిపోయినాయి అంటే అయిపోలేదు, ఇక్కడ నా దగ్గర ఉన్న ఫ్రాక్స్ అంతే. ఇంకా అనంతపూర్లో ఉన్నాయన్నమాట. ఈ వీకెండ్ ఊరికి వెళ్తున్నాను. ఊరికి వెళ్ళాక నేను part 2 చేస్తాను. దిస్ విల్ బి part 1. సో ఇంకా అక్కడ నా దగ్గర కోటా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఇంకా ఆర్గన్జాలో ఉన్నాయి, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. వెళ్ళాక చేస్తాను అది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫ్రాక్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఇంకొకటి కార్డ్ సెట్ ఉందన్నమాట. దానికోసం
స్పెషల్ స్టోరీ ఉంది. అది కూడా నేనే డిజైన్ చేయించుకున్నాను, ఎస్పెషలీ ఫ్యాబ్రిక్తో, బెనారసీ ఫ్యాబ్రిక్తో. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మై లైక్ ముందు పింక్ చూపించా కదా, దానికన్నా ఇది ఇంకా ఫేవరెట్ అండ్ స్పెషల్ కూడా. యా, దిస్ వన్ యూ కెన్ సీ, ఇది టాప్ అన్నమాట, షర్ట్ టైపు. సో ఇది షర్ట్ టైప్ ఇలా వస్తుంది. హ్యాండ్స్, ఇది ఫుల్ బెనారసీ ఫ్యాబ్రిక్, ఇలా స్ట్రైప్స్ వస్తుంది, ఆల్ కలర్స్. అండ్ దీనికి ఒక ప్యాంట్ కూడా, దిస్ ఈజ్ ద ప్యాంట్. సేమ్ ప్యాటర్న్లోనే ప్యాంట్ వస్తుంది. ఏమంటే షర్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అండ్ ప్యాంట్ ట్రాన్స్పరెంట్ కాదు. ఇది కూడా నేను బెనారసీ, ప్యూర్ బెనారసీ ఫ్యాబ్రిక్ అనమాట, ప్యూర్ బెనారసీ ఫ్యాబ్రిక్స్తో తీసుకున్నాను. మెయిన్ ఈ డ్రెస్ డిజైన్ చేసుకోవడానికి దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. డ్రెస్ డిజైన్ చేసుకున్నప్పుడు ఇయర్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మంచు మనోజ్ పెళ్ళి అనమాట. అప్పుడు నేను మెయిన్ ఇది చేయడానికి ఇంకొక కారణం ఏంటి అంటే, నాకు మంచు లక్ష్మివి డ్రెస్సింగ్ సెన్స్ బాగా నచ్చుతాయి. డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుంది. ఐ డోంట్ నో ఎంతమందికి నచ్చుతుందో లేదో, కానీ నాకు పర్సనల్గా నాకైతే బాగా నచ్చుతుంది. అప్పుడు మనోజ్ పెళ్ళిలో పెళ్ళి పనులన్నీ చేసేటప్పుడు మనం మామూలుగా లడ్డు చేస్తాం కదా ఇంట్లో పెళ్ళప్పుడు. సో వాళ్ళు కూడా లడ్డు చేస్తున్నారు. ఆ లడ్డు చేసేటప్పుడు తను ఒక కార్డ్ సెట్ వేసుకుంది, అది నాకు బాగా నచ్చింది అనమాట. అది ఎక్కడ తను ఎక్కువ పోస్ట్ చేయలేదు, కానీ ఒక వెడ్డింగ్ వీడియోలోనే నేను చూశాను. తన స్టోరీస్ పెడతాను, నేను ఎందుకు వెడ్డింగ్ వీడియోలో చూసినా, అండ్ డైలీ స్టోరీస్ పెడతాది అనమాట. స్టోరీస్ పెట్టినప్పుడు నేను ఫాలో అవుతుంటాను కాబట్టి చూశాను. నాకు అదైతే పిచ్చగా నచ్చింది. దాని కాస్ట్ చూస్తే అది 65,000 ఏమో ఉండింది అప్పుడు. థింక్ 3 to 4 years బ్యాక్ అనుకుంటా. నాకు ఇంకా చాలా అంటే చాలా నచ్చింది. సేమ్ ఇలానే ఎల్లో కలర్ ఉంటుంది, అది కూడా నాకు పిక్ దొరికితే ఇక్కడ వేయడానికే ట్రై చేస్తాను నేను. సో నాకు ఇంకా అలాంటిదే, నాకు ఇంకా ఏదో ఒకటి చెయ్యాలా అనిపించి మెయిన్ వెళ్ళేసి నేను ఫ్యాబ్రిక్స్ అన్నీ సెర్చ్ చేసేసి, నాకు బెనారసీలో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కొంచెం సిమిలర్గా అనిపించి ఇది తీసుకున్నాను. ఇది నాకు మీటర్ అరౌండ్ 1800 ఏమో పడింది. ఇట్స్ లైక్ 2-way కాస్ట్లీ. ఇది నాకు మొత్తం సెట్ అంతా 14,000 పడింది విత్ ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్ అంతా కలిసి. దీన్ని చాలా స్పెషల్గా నేను డిజైన్ చేయించుకున్నా. ఇది నాకు నేను వేసుకున్నాను. నేను 2024 or 2023లో తాజ్మహల్ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు నేను ఇదే డ్రెస్ వేసుకున్నా. ఆ పిక్స్ కూడా ఇక్కడ పెడతాను. చాలా బాగుంటుంది అనమాట డ్రెస్, షర్ట్ కానీ మొత్తం. కానీ చూడండి, సేమ్ అదే ప్యాటర్న్లో తనకి ఆ డ్రెస్కి తనకి బటన్స్ ఎట్లున్నాయి, నేను అదే టైప్ ఆఫ్ బటన్స్ కూడా పెట్టించుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ షర్ట్, మామూలుగా షర్ట్ అయితే సైడ్స్ బటన్స్ రావు, కానీ తన లక్ష్మీ మంచు గారిది డ్రెస్కి సైడ్స్ ఇలా బటన్స్ కూడా ఉంటాయి. నేను అదే పనిగా వేయించుకున్నా బటన్స్ కూడా ఇలాగా. మీకు తెలుస్తుందో లేదో తెలియదు కానీ యా, ఇక్కడ బటన్స్ కానీ ప్యాటర్న్ ఆల్మోస్ట్ నేను సిమిలర్గా పెట్టించుకున్నాను అనమాట. ఇది అదే పనిగా నచ్చి. అండ్ దానికి ప్యాంట్ కూడా సేమ్ ఇట్లే, జస్ట్ కొంచెం బెలూన్ ప్యాంట్ లాగా స్టిచ్ చేయించుకున్నా. స్ట్రైట్ ప్యాంటే కానీ కొంచెం లూజ్ టైప్ వస్తుంది. బట్ ఇదైతే నాకు చాలా ఫేవరెట్ డ్రెస్ అనమాట. యా, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ దిస్ డ్రెస్. నాకు ఎప్పుడైనా అంతే, నేను ఎంతైతే అర్న్ చేస్తానో దాంట్లోంచి కొంచెం మనీ అనేది సేవ్ చేసుకొని నాకు కావాల్సినవి నేను తీసుకోవడం నాకు ఎప్పటి నుంచో ఇంపార్టెంట్ అనమాట. నేను అదే చేస్తాను. సపోజ్ 100 రూపీస్ సంపాదిస్తే ఒక 10 రూపీస్ తీసుకొని ఇలాంటివి తీసుకోవడం ఏంటో ఒకటి చేస్తూ ఉంటా. అండ్ నోట్ గైస్, నేను ఇదంతా ఏదో జస్ట్ మనీ ఎక్కువైనాయి చేస్తున్నాను, పేరెంట్స్ డబ్బులు అనుకోకండి. ఇవంతా నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. అండ్ ఇంకొకటి, ఇదంతా ఏదో నేను ఒకటే రోజే మొత్తం షాప్ చేసేసింది కాదు. ఇది ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year 1.5 yearలోనూ నేను సేవ్ చేసుకొని, ఎప్పటి నుంచో సేవ్ చేసుకోండి, అదే ఆ ఇయర్ నేను మొత్తం షాపింగ్ చేసినా నేను చూపిస్తున్నా. ఇప్పుడు నేను అప్పుడు షాపింగ్ నేను చేసా కాబట్టి సేవ్ చేసుకొని నాకు ఇప్పటికి కూడా ఇంకా యూజ్ అవుతున్నాయి. సో నాకు ఈ పెళ్ళికి కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ డిజైన్స్ అన్నీ చేసి పెట్టుకున్నా. సో నాకు ఏదైనా అంతే, నేను ఒక్కసారి మంచిగా సేవ్ చేసుకొని 30,000 40,000 అట్లా సేవ్ చేసుకొని నాకు కావాల్సిన డ్రెస్సులు కానీ డిజైనర్ వేర్ కానీ నేను ఒక్కటేసారి తీసుకుంటాను. అది తీసుకున్నాక నేను ఇంకో 2-3 years నేను ఏం షాపింగ్ చేయను, మళ్ళీ మనీ సేవ్ చేసుకొని 2-3 years మళ్ళీ డ్రెస్సెస్ తీసుకుంటాను. ఇదన్నమాట నాకు. అంతేగాని నేను ఎవ్రీ మంత్ మింత్రాలో షాప్ చేయడం, అక్కడ షాప్ చేయడం, ఇక్కడ షాప్ చేయడం ఏముండదు. అవన్నీ చాలా మైన్యూట్. అంటే నాకు ఏమైనా కావాలి అంటే, నేను వెస్ట్రన్ వేర్ షాప్ చేసేది కూడా నేను ఓన్లీ జారాలోనే. అది ఇయర్ సేల్ వస్తుంది కదా, జూలైలో ఒక సేల్ వస్తుంది, డిసెంబర్లో ఒక సేల్ వస్తుంది, జూన్ ఎండ్ టు జూలై ఫస్ట్ వీక్లో ఒక సేల్ వస్తుంది, అండ్ డిసెంబర్ ఎండ్ టు జాన్ ఫస్ట్ వీక్లో ఒక సేల్ వస్తుంది. ఈ 2 సేల్స్లోనే నేను వెస్ట్రన్ వేర్ కూడా షాప్ చేస్తాను. ఇంకా మిగతా టైంలో నేను షాప్ చేయను, వేరే చోట తీసుకొని. చాలా రేర్ కేసెస్ ఏదో నాకు బాగా నచ్చి ఆ రోజు అక్కడ ఆఫర్స్ పెడితే తప్పితే నేను తీసుకోను. సో అలాగ నేను ఎప్పుడైనా అంతే సేవ్ చేసుకొని తీసుకుంటాను. అంతేగాని నాకు ఏదో డబ్బులు ఉంది, నేను రిచ్ కిడ్ అని మీరు అనుకోకండి. దీస్ ఆల్ ఆర్ మై సేవింగ్స్.
వీడియో నచ్చిందని అనుకుంటున్నా. దిస్ ఈజ్ పార్ట్ 1 ఆఫ్ మై నాట్ లగ్జరీ కలెక్షన్ నెక్స్ట్ వస్తుంది. లగ్జరీ అండ్ డిజైనర్ వేర్ నెక్స్ట్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్స్తో నేను చేసిన ఫ్రాక్స్ అన్నీ నాకు నచ్చినట్లు నేను చేసుకున్నవన్నీ ఈ దాంట్లో చూపించాను మీకు. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అండ్ ఈ ఫ్రాక్స్కి పార్ట్ 2 వస్తుంది నెక్స్ట్ వీడియో. అండ్ ఇంకో నెక్స్ట్ వీడియో వచ్చేసి లగ్జరీ డిజైనర్ వేర్ నా దగ్గర ఏమున్నాయో అది చూపిస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా కానీ కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.